ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతి రాత్రి తులరాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె ఏదో అడుగుతుంది. ఆమె నీడ మీ ఇంటి మీద ఉంది. మీకు ఏదో ఇవ్వాలని అనుకుంటుంది. వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉంటుంది, ప్రతి రాత్రి తులరాశి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది, ఆమె ఏదో మీతో అడగాలి అనుకుంటుంది, అలానే ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది. అదేంటో వెంటనే ఇప్పుడే మీరు తెలుసుకోండి. ఇప్పటిదాకా మీరు గమనించి ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఏదో ఒక నష్టపోయి ఉంటారు. కానీ మీరు చివరి దశలోకి వచ్చేసప్పటికీ ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉన్నారు. అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడమే మూలం. మీకు ఈ విధంగా జరుగుతుందని అర్థం చేసుకోవాలి మీరు. అయితే మీకు ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది. అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని తోడుంటూ మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తూ ఉంది. అయితే ప్రతిరోజు కూడా రాత్రి మీ ఇంటికి ఈ దేవత వస్తుంది. మీ ఇంటిని కాపాడుతూ ఉంది. మరి ఆ దేవత ఎవరు? ఆ దేవతకు ఏ ఒక పని మీరు చెయ్యాలి? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. అలానే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెందిన వారు ఉన్నారా? అయితే శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పులు, బాధలు, స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును. ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గంలో కానీ పూజల రూపంలో కానీ మంచిగా పరిష్కార మార్గాన్ని చూపిస్తారండి. చాలా సీనియర్ ఈ గురువు గారు. పేరు వచ్చేసి గోవిందరాజు గారు. 9030108299. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడనండి. తులరాశి వారి ఇంటికి ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను తను ఎంతో చక్కగా దర్శనం ఇస్తుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఈ ఇద్దరి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళే వీళ్ళిద్దరే. వాళ్ళ పేర్లు ఏ అక్షరాలతో స్టార్ట్ అవుతుందో అది కూడా మనం ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ ఇద్దరు మనుషులతో ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కూడా. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే. అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే. ఎందుకని అంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి. వీళ్ళని ఎంత నమ్ముతారు అంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో క్లియర్గా వీళ్ళకి ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టుగా చెప్తూ ఉంటారు కాబట్టి. వీళ్ళతో మీరు ఇంతకుముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు కూడా. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళ కాస్త వచ్చి మీ దగ్గరికి మాయ మాటలు చెప్పగానే కాస్త ఏడుపు ఏడవంగానే వెంటనే మళ్ళీ మీరు వీళ్ళని నమ్మడం మొదలుపెట్టేస్తున్నారు. దాని మూలాన వీళ్ళు మరీ మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళకి అవకాశం అనేది కలుగుతూ ఉంది. ఇప్పటిదాకా మీరు 2024 ఎంతో కష్టపడి ఉంటారు. మీరు ఎంతో శ్రమదానం చేశారు. మీరు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికీ మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే మీకు ద్రోహత చూపిస్తుంది, దారి తీస్తుంది. దానికి కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కాదు. బయట వాళ్ళకి మన గురించి అంతగా ఎక్కువగా తెలియదు కూడా. ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కుంటున్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తూ ఉంటే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చేసేసి మీరు బాధలో ఉండే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు కూడా.
వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టూ పక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మడం వల్ల, నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి చెప్పడం ద్వారా దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకుని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు. కాబట్టి తులరాశి వారు ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలి అనుకున్నా కూడా, మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దేని గురించి డిస్కషన్ అనేది చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకు తెలియజేయండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అంటే ఎస్. అవును, ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతం జెలసీ ఫీలింగ్తోనే ఉంటారు. వాళ్ళు ఎక్కువ లోతైన మనుషులు. వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతిని చూపిస్తున్నట్టుగా ఉంటారు కూడా. కానీ వాళ్ళు చేయవలసిన పనులన్నీ కూడా చాలా సైలెంట్గా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తారు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ దారి వారిదే వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు కూడా. కాబట్టి తులరాశి జాతకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొన్ని బంధాలు ఏంటంటే అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య, ఇలా ఏవైతే బంధాలు ఉంటాయో అటువంటివన్నీ కూడా ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలం. కలికాలంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి పాజిటివే. కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవడానికి లేదు కదా. ఇది ఎలా జరుగుతుంది అని మనం అనుకునేవి కూడా జరుగుతూ ఉంటాయి కూడా. కాబట్టి ఇలాంటివి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో గనక ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. తులరాశి వారు మీరు వాళ్ళతో పరిచయమైన అప్పటి నుండి ఇప్పటి వరకు మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రెండో అక్షరం వి అనే అక్షరం. వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మీకు ఎనిమిగానే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఎప్పుడూ మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు కూడా. ఇటువంటి వాళ్ళతో ఎప్పటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు ఏ పనిలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్స్ మరి అవుట్పుట్స్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని గుడ్డిగా అతిగా నమ్మకండి. వాళ్ళకి ఎంతవరకు ఒక లిమిట్ అనేది మీరు ఇవ్వండి. ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక ఆ దేవత ఎవరు? ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అంటే మిమ్మల్ని చాలా సంవత్సరాలు, అంటే దాదాపుగా తులరాశి జాతకులకు 10 సంవత్సరాల నుంచి తాను మీ మీద కటాక్షం కలిగిస్తూ ఉంది. ఆ దేవత నీడ తులరాశి జాతకుల మీద ఉంది. మీ ఇంటికి వస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మేలుకు వస్తుందా? ఇది గమనించుకున్నారా? లేదా పడుకుండా ఉండగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి కూడా మీకు బ్రహ్మముహూర్తంలో మేలుకు అనేది వస్తూ ఉంటే కనుక ఆ దేవత మీకు ఒక సంకేత రూపంగా చూపిస్తుందన్నమాట. ఆ సమయంలో మీరు ఆ దేవుని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింతగా ఆ దేవత యొక్క కరుణ, అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎప్పటికీ కూడా మనకి కొన్ని బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకు వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు అనేవి చెందుతూ ఉంటాయి. మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్టు, ఎక్కడో తీర్థస్థానాలకు వెళ్తున్నట్టు తులరాశి జాతకులకు కలలు వస్తూ ఉన్నాయా? ఇది కూడా మరొక సంకేతం. అయితే సాక్షాత్తు ఆ తల్లి దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది. ఆ తల్లి కరుణ మీ మీద ఉంది. మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుంచి ఆపేశారు. మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లోనే మునిగిపోతూ ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకోవడమే లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ
దుర్గా అష్టమి స్తోత్రం జపించుకుంటూ లేదా వింటూ ఉన్న సరిపోతుంది. ఆ అమ్మవారు పెద్దగా మిమ్మల్ని ఏమీ కోరట్లేదు. మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రివర్స్లో వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా ఆ మంచి అనేది కలిగి ఉంటుంది. ఏదో ఒక రూపంలో దాని ఫలితం అనేది మనకి దక్కుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం చెయ్యాలని చెప్పేసి అస్సలు ఆలోచించకండి. మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కాబట్టి తులరాశి జాతకులు మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు కూడా చేసుకుని రండి. మీకు వీలైతే దేవాలయం ప్రాంగణంలో దాన ధర్మాలు చేయండి. ఆ తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందుతారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.